బయట విదేశాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు క్రషర్లో వేసి పొడి పంపించేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గానే రాయిని తీసి ఆ రకంగా వందల వేల టన్ను లక్షల టన్నులకు సంబంధించినటువంటిది ఇప్పుడు రాయే విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రాయి కనుక విదేశాలకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడులు మొత్తం ప్రజానికం కానీ దాని మీద నమ్ముకున్నటువంటి కార్మికులు కానీ ప్లస్ సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ దాని కింద ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు కానీ రైల్వే కోడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతారు, ఆర్థికంగా నష్టపోతారు. రైల్వే కోడూరు అనే ప్రాంతానికి మనుగడ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడిపోయింది. ఈ మైనింగ్ ఈ రాయి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతే 2 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ మైనింగ్ లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. అదేవిధంగా ముగ్గుపిండి ఆ పిండి ద్వారా కనుక తీసుకొని పోతే దాదాపు ఒక 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఆ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉండేది. కానీ ఆ పద్ధతిలో లేకుండా ప్రభుత్వం ఈరోజు వీళ్ళందరికీ కలిసి చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నది. దాంట్లో ఉన్నటువంటి రేట్లు కూడా చాలా దారుణంగా అంతకుముందు 1000 రూపాయలకు కేజీ వేసేవాళ్ళు. ఇప్పుడు 1500 రూపాయలు పోతా ఉంటే కూడా దాన్ని తగ్గించేసి 500 రూపాయలకే ఈరోజు ఆ కేజీని అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా మైనింగ్ చుట్టూ ఉన్నాయి. లక్షల టన్నులకు సంబంధించినటువంటి మైనింగ్ అక్రమంగా తరలించిపోతా ఉంటే రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీని ద్వారా 20వ తారీఖున ఒక పెద్ద ఎత్తున రైల్వే కోడూరు ప్రాంతంలో ఒక ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. గతంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. అప్పుడు రాజకీయ పార్టీలు, అదేవిధంగా మైనింగ్ మిల్లర్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యాలు, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి కందారు మురళి గారు దానికి కన్వీనర్ గా ఉంది. అక్కడ మిల్లర్స్ అదేవిధంగా అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా అందులో మనము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని ద్వారా ఇప్పటికీ దాదాపు ఒక 20 నుంచి 25 వేల కరపత్రాలను ముద్రించాం. ఆ ప్రాంతంలో ఇప్పటికీ పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నారు. చైతన్యవంతులు చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మికులు, ప్రజలను వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేసి సంతకాల సేకరణ చేశారు. ఇప్పటికి ఒక 5,000 నుంచి 10,000 లోపల సంతకాల సేకరణ అయినాయి. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఘటనలన్నీ కూడా ఆ ప్రాంతంలో ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని సిఐటు కానీ ఇతర మిగతా ప్రజల పక్షాన కానీ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మాగంటి గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ దగ్గర నుంచి మన వాసు అన్న గారు, తర్వాత గోపాల్ రెడ్డి గారు, సురేష్ గారు, అదేవిధంగా సిఐటు రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆర్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గారు, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ గారు, అదేవిధంగా స్థానిక హక్కుల పోరాట కమిటీ మన భాస్కర్ గారు, బుజ్జి గారు, అదేవిధంగా ఆకాశ యూనియన్ నుంచి బుజ్జి గారు, ఆటో యూనియన్ నుంచి జిల్లా టౌన్ ప్రధాన కార్యదర్శి వాసు గారు, అదేవిధంగా టీటీడీ యూజన్ ఎఫ్ఎంఎస్ నుంచి మన సిద్ధు గారు. ఈ రకంగా మన రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి లక్ష్మి గారు, సిపిఎం నగర కార్యదర్శి వేణు గారు వీళ్ళు హాజరైనారు. ఈ సందర్భంగా మన సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. మిత్రులారా, పెద్దలారా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి రాజకీయ పార్టీ నేతలకు, ప్రజా సంఘాల నేతలకు, కార్మిక సంఘాల నేతలకి ముందుగా సిఐటి జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు ఇక్కడ కలిసిన తర్వాత ఇప్పటి వరకు మంగంపేట దగ్గర ఉన్నటువంటి ఏపీఎండిసి వినడం తప్ప అక్కడ జరుగుతున్నటువంటి అందించింది అసలు ఆ ఖనిజం అంటే ఏంది, ఆ ఖనిజం ఎందుకు ఉపయోగిస్తారు, ఆ ఖనిజం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైల్వే కోడూరులోని మంగంపేట దగ్గర ఆ ఖనిజం ఉండడం అంటే దేశంలో లేదు, ప్రపంచంలో లేదు. అటువంటి ఖనిజాన్ని వాస్తవంగా ఎక్కువ మందికి కూడా తెలియదు. మాకు కూడా అక్కడ చెప్తుంటే వినడం తప్ప
ఈ మధ్య మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఓ రకంగా చెప్పాలంటే దోపిడీ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా అక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కట్టబెట్టి కాంట్రాక్టర్లకి చేస్తుందనేటువంటి విషయాలు స్పష్టంగా చూసిన తర్వాత మన తిరుపతిలో జరుగుతున్న జిల్లాలో ఉన్నటువంటి మంగంపేట బైరెటీస్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పేటువంటి ఉద్దేశంతో అందుకోసం దాని పరిరక్షణ కోసం పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఖనిజం ఆ ప్రాంతాన్ని ఇవ్వడం కోసం, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తరలించేసి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి వాళ్ళ గురించి సక్రమంగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అక్కడ దాదాపు 800 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అక్కడ ఆ పరిశ్రమ మీద ఆధారపడి బైరెటీస్కి సంబంధించినటువంటి దాని మీద ఆధారపడి వేలాది కుటుంబాలు బతుకుతున్నవి. ఈ నేపథ్యంలో ఏంటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో చూస్తే, ఇప్పుడు అక్కడ ప్రభుత్వం అంచనా ప్రకారం 60 లక్షల టన్నుల ఖనిజం ఉంది. ఈ ఖనిజాన్ని పద్ధతి ప్రకారం దానికి ఒక సిస్టమ్ ఉంది. 40% సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు, లేదంటే 60% ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లకు ఇవ్వాలని చెప్పి ఒక చట్టం కూడా చెప్తాను. ఆ చట్టాన్ని భిన్నంగా కాంట్రాక్టర్లకు అప్పగించేసి ఎంప్రదా అనేటువంటి కంపెనీకి అప్పగించి పౌడర్ బదులు నేరుగా ఖనిజ రాయినే విదేశాలకు తరలిస్తూ ఉన్నారు. ఈ ఖనిజాన్ని తరలించడం వల్ల 20 ఏళ్ళకు సరిపోయేటువంటి నిల్వలని 2 ఏళ్ళకి ఖాళీ చేసేసి దాన్ని క్లోజ్ చేసేయాలనే పద్ధతిలో ప్రభుత్వం కుట్ర బందింది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ళకు కానీ ఆ ఖనిజాన్ని పూర్తిగా రాయిని తరలించేస్తే ఇప్పటి వరకు అక్కడ ఆధారపడుతున్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగులు కానీ, నిర్వాసితులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, బతుకుపోతుంది. రాయలసీమ ప్రాంతం అంటేనే కరువు ప్రాంతం. ఈ కరువు ప్రాంతంలో రైల్వే కోడూరుకు సంబంధించిన ఏదైనా బతుకు ఆధారం కానీ, జీవనాధారం ఉన్నటువంటి ఖనిజాన్ని తరలించేసి ఖాళీ చేసేస్తే రాబోయే రోజులు ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే ఉద్దేశంతో ఈ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేము ఈ ఉద్యమాన్ని చేపడతాను. ఈ మధ్యనే 3వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అక్కడ ఉన్నటువంటి దాదాపు 150 మంది మిల్లర్లు, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ మిల్లర్లందరూ కూడా రకరకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు అతీతంగా ఉందని చెప్పి ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఈ నేపథ్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం, ఈ నెల 20వ తేదీన చలో మంగంపేట కార్యక్రమాన్ని అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక నేతలను కూడా పోలీసులు వేధించడం, నిర్బంధించడం, అక్కడ వెళ్లకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత నిర్బంధించినా ఈరోజు మంగంపేట ఏపీఎండీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చిత్తూరు తిరుపతి జిల్లా వాసులుగా, చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలుగా, కార్మిక సంఘాలుగా మన అందరి మీద ఉందని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు అవుతారని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మిత్రులారా. సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వాసు యాదవ్ గారు మాట్లాడారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగంపేట సిఐటియు ఆధ్వర్యంలో మంగంపేట బైరెట్స్ పరిరక్షణకు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇచ్చేసినటువంటి తిరుపతి ప్రముఖులకి, అలాగే సిపిఎం పార్టీ నేతలకి, అలాగే ఇతర రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక తిరుపతికే కాదు, రాయలసీమకే కాదు, ఒక ప్రామాణికమైన ఒక సంస్థగా, ఒక మైనింగ్ మనకంటూ చెప్పుకోవడానికి ఒక మైనింగ్ సంబంధించిన బెరైట్స్ రైల్వే కోడూరులో ఉండడం
దాని నుంచి మనమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటూ వచ్చినాం. అది చాలా సంవత్సరాలు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి 1970-80 ప్రాంతంలో ఏపీఎండిసికి రావడం జరిగింది. ఈ భారతదేశంలోనే బెరైట్స్ ఉత్పత్తుల్లో 95% భాగాన్ని ఈ దేశానికి అందిస్తున్న ఏకైక బెరైట్స్ మన మంగంపేట బెరైట్స్. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైన చర్యలకి ఏదైతే పెద్దలు చెప్పినట్టుగా పౌడర్కి బదులు రాయినే తరలించడం ద్వారా త్వరగా అక్కడ ఒక 30-40 సంవత్సరాలు ఇప్పటికే అది చాలా క్షీణమైన దశలో ఉందని మనందరికీ తెలుసు. ఇట్లా చేయడం ద్వారా ఇంకొక 40 సంవత్సరాలు రావాల్సింది పోయి 2 సంవత్సరాలకే అది కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల దాన్ని నమ్ముకున్నటువంటి కార్మికులు కావచ్చు, ఇతర వ్యాపార రంగాలు కావచ్చు, ఇతర మన జిల్లా వాసులు కావచ్చు, అందరూ కూడా అన్యాయం జరుగుతారు. బట్ అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ గారు కూడా మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికి, ప్రతి ఒక్క ఉద్యమానికి తన తరపు నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటుందనేసి మీ అందరికీ కూడా తెలియజేయడం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో మీరు తీసుకునే కార్యాచరణలో భాగస్వాములు అవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. సరే, అదే అన్న. వాసు గారికి ధన్యవాదాలు. రైతు సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగంటి గోపాలరెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, వివిధ పార్టీల నుంచి చేసినటువంటి నాయకులు, వివిధ సంఘాల నుంచి చేసినటువంటి పుర ప్రముఖులు అందరికి నాయకులు నమస్కారం. పెద్దలు చెప్తారు ఒక సామెత, కన్ను ఉన్నవారికి కంటి విలువ తెలియదని, ఆ కళ్ళు లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. ఆ విధంగా మనకు అనేక మైన్స్ ఉన్నాయి. బొగ్గు గన్లు, నల్ల బంగారం అంటారు, ఐరన్ ఓరు, తర్వాత ఈ వెరైటీస్, ఈ విధంగా అనేక ఖనిజాలు ఉంటే ఆ ఖనిజాలన్నింటిని కూడా అమ్ముకునేస్తున్నాం. బంగారు బాతులాగా అప్పటికప్పుడు కోసుకొని తినేస్తే దాంట్లో గుడ్లు ఉంటాయి. బాతు ఉంటే గుడ్లు పెడతా ఉంటుంది, మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా వీళ్ళు ఉన్న సంపదనంతా విదేశాలకి తరలిచ్చేసి ఆ విదేశీ మారక ద్రవ్యం మనకు కావాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా, ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి జరుగుతూ ఉంది. ఇది ఈ యొక్క మంగంపేట మైన్స్ నాకు చాలా కాలంగా తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. దాంట్లో ఆయన గోపాల్ రెడ్డి కూడా ఒకడు. మాకు తెలుసు వాళ్ళందరినీ. సార్ దాని గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు. కాకపోతే పౌడర్ చేసి ఆ పౌడర్ని విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు అప్పట్లో. దాని గురించి చాలా తతంగం జరిగింది. దాని గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే తర్వాత ఆ యొక్క పరిశ్రమలంతా కూడా ఆ చుట్టుపక్కలనే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత దాంట్లో కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తూ వచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ విధంగా కాకుండా మైన్స్నే, రా మెటీరియల్ని విదేశాలకి తరలించాలని చెప్పేసి కొత్తగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. సరే, బాగానే ఉంది. అది దామాషా ప్రకారంగా ప్రతి సంవత్సరం ఇన్ని టన్నులు తవ్వుకోవాలి, దాన్ని విదేశాలు ఎగుమతి చేయాలని నియమ నిబంధనలు ఉన్నా కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా 20 సంవత్సరాలకి ఎంత మైన్స్ వస్తుందో అది 2 సంవత్సరాలను పూర్తిగా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేయాలని. సాధారణంగా విదేశాల్లో కూడా అమెరికా కానీ చైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఈ మైన్స్, పెట్రోలే తీసుకోండి, అమెరికాకి పెట్రోల్ ఉంది కానీ వాళ్ళు ఇంతవరకు దాన్ని వాడలేదు. వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ నుంచి తీసుకుపోతున్నారు. అదేవిధంగా రష్యా వాళ్ళకు ఉంది, వాళ్ళు కూడా ఎవరెవరికి ఎంత కావాలని ఇస్తున్నారు. వాళ్ళు దాన్ని వృధా చేయలేదు. అయితే మనం మాత్రం పూర్తిగా దాన్ని విస్మరించేసి పూర్తిగా విదేశాలకి. ఓబులాపురం మైన్స్, ఆ రా మెటీరియల్ అక్కడి నుంచి
లైన్లు వేసేసారు మన షిప్ యార్డ్లకి. డైరెక్ట్గా ఎక్కడ గేట్లు ఏం లేవు. అది ఎవరు వేసింది ఏంది ఆ సర్వే గిర్వే అంతా మన వాళ్ళకి అందరికీ తెలుసు. పూర్తిగా దోచేయాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో ఉంటే కూడా ఆ రాష్ట్రాలు కూడా గుళ్ళు గిళ్ళంతా ధ్వంసం చేసేసి దాన్ని తరలించే ప్రయత్నం చేశారు. ఇంకా అది పెద్ద తతంగం. అదే ఆ ఓర్ కాకుండా ఆ ఐరన్ ఓర్ని మన ఇక్కడ స్టీల్గా తయారు చేసి దాన్ని విదేశాలకు అమ్మితే మనకి ఇక్కడ ఉపాధి వచ్చేది, మనకు ఆదాయం వచ్చేది, ఇవన్నీ వచ్చేది. ఇవన్నీ లేకుండా వాళ్ళ సొంత ఆదాయం కోసం ఈ విధంగా అంతా కూడా పాల్పడుతున్నారు. చాలా తప్పు. బొగ్గు గనులు ఉంది, నల్ల బంగారం అంటారు. ఆ నల్ల బంగారం మనకు కావాల్సినంత ఉంది. ఈయన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత అతని మిత్రులకి మేలు చేయాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునేసి ఆ బొగ్గే కొనాలి అని ఒక జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఈ ఎలక్ట్రికల్ విద్యుత్ ప్లాంట్లకి. అది హీట్ కూడా తక్కువ. అది మంది 1 టన్ను అయితే అది 5 టన్నులు కావాలి. రేటు కూడా ఎక్కువ. ఆ రేటు పెట్టి కొనాలి అంటే ఆదానికి ఇచ్చారు దాన్ని. ఆయన దిగుమతి చేసుకుంటున్నాడు. ఈ విధంగా అంతా చేసి మన భారతదేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఈరోజు మీరు బంగారు కొనొద్దు, పెట్రోల్ కొనొద్దు, మీరు ఒక పూటే తినండి, గుడ్లు వేసుకోవద్దండి, గోచిపెత్త పెట్టుకోండి అనని. 2 నెలల తర్వాత బిడ్డలు కనొద్దని చెప్తాడు మోడీ. మనందరూ గొర్రెలు మా తలకాయ ఉంచాలి. కాబట్టి దీన్ని ఆలోచించి ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని మనం అడ్డుకోగలిగితే రేపు రాబోయే పెద్ద విపత్తును కూడా మనం నివారించవచ్చు. కాబట్టి అందరూ ముక్త కంఠంతో దీన్ని ఖండించాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. గోపాలన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి మందవాసి నాగరాజు గారిని మాట్లాడుతున్నారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మంగంపేట వెరైటీస్ గనులకు సంబంధించి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరపడం, మన జిల్లాకి కోడూరు వచ్చిన తర్వాత ఒక గనులు వచ్చినాయి, ఆదాయం మనకు కూడా జిల్లాకు చేకూరుతుంది, రాష్ట్రానికి మరింత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి అక్కడున్న పలవరైజింగ్ యూనిట్స్ ఏదైతే పొడి చేసి పంపిస్తాయో 170 దాకా ఉన్నాయి. ఆ యూనిట్లు కూడా ప్రయోజనం కలిగించేట్టుగా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి ఏమో భయం కలిగిందేమో, మనం మళ్ళీ ఉండమేమో, వస్తామో రామో, మనకెందుకు ఇబ్బందులండి, ఉన్నది ఊడ్చి చేసుకుంటే పోతుంది, ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఊడ్చుకుంటున్నారు కదా, మనకి దొరికిందని చెప్పి అనుకున్నారేమో. అది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం ఇంతకుముందు పలరైజింగ్ యూనిట్స్ అవన్నీ పొడి చేసి ఎక్స్పోర్ట్ చేయడము అది కూడా దుర్మార్గమే. ఎందుకంటే ఈరోజు G7 దేశాల్లో మొత్తం ఉన్న సహజ వనరులు ఎంతంటే 13% కూడా లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు ధనవంతులుగా మొత్తం ఎట్లా తయారైనారంటే, వాస్తవంగా మనకి ఒక చరిత్ర మనకు వాస్తవం తెలిసింది ఏంటంటే, ఇంగ్లాండ్లో పత్తి పండదు, వాళ్ళు మొత్తం దిగుమతి చేసుకొని ఈ మిల్లులు తయారు చేసి మొత్తం లాభాలు సంపాదించుకున్నారు. అదే రకంగా ఈరోజు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్న ఓ సహజ వనరులను అట్లా పెట్టుకొని ఇతర దేశాల నుంచి తీసుకుంటా ఉన్నారు. మన గోపాలరెడ్డి అని చెప్పాడు. ఈరోజు మొత్తం కానీ చూస్తే ఈ రకమైన పరిస్థితి ఉన్న కనీసం చరిత్ర తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ ప్రపంచంలో ఒక విలువైన ఖనిజము, ఎక్కడా దొరకని ఖనిజము, ఇది చాలా అవసరాల కోసం ఉపయోగపడుతుంది, దీన్ని మనం నిల్వ ఉంచుకుందాం, దీన్ని స్టోర్ చేసుకోవడం ద్వారా ప్రపంచం మీద మనకు పట్టు వస్తుందని చెప్పేసి భావన కూడా లేదు. ఈరోజు అమెరికా
ఎందుకు యుద్ధం చేస్తూ ఉంది ఇరాన్తో? ఇరాన్ ఒక్కటే అక్కడ ఆయిల్ దో దో దోచుకోవడానికి అడ్డంగా ఉంది. కాబట్టి దాన్ని మనం అడ్డు తొలగించుకుంటే మనం యథేచ్ఛగా ఒపెక్ దేశాల నుంచి మనం చెప్పినట్టు వింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులన్నీ అమెరికాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వింటారనే ఉద్దేశంతో దాని మీద యుద్ధం చేస్తాం. ఆ విషయం మన వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మనం చూసాం హర్మోజ్ జలసంధి మూసేసి ఎంత అతలాకుతలం అయిపోయింది ప్రపంచం అంతా. మనం ఎంత అతలాకుతలం అయిపోయింది. ఈరోజు ₹3 పెంచేశారు పెట్రోల్ డీజిల్ మీద. ఇలా దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితులు ఉంటే ఇవన్నీ ఏమి అర్థం చేసుకోకుండా ఈరోజు ఈ దారుణానికి అది కూడా ఎంత గతంలో ఇస్తున్న దానికన్నా ఇంకా పెంచుతారు ఎవరన్నా. దాన్ని ఇంకా ఒక 500 తగ్గించేసి టన్నుకి చాలా చీప్గా ఏదో చేసినాయండి. కరెక్ట్గా చెప్పాడు లోకేష్. ఏమి నేను ఎకరా 99 పైసలకి కదా మొత్తమే ఇచ్చేస్తాను, నీకేమి ఇబ్బంది అన్నట్టుగా మొత్తమే ఇచ్చేస్తాను, ఊరికే కూడా ఇస్తాను అన్నట్టుగా. ఆయన హెరిటేజ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇతర ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజల యొక్క ఆస్తులు సహజ వనరులు ఆ విధంగా ఇచ్చేసే క్రమంలో ఈరోజు కొన్ని కంపెనీలకి ఆశ్రిత పెట్టుబడిదారి విధానం కారణంగా అంటే ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా లాభం వచ్చేట్టుగా చేసుకోవడం, అది మోడీ గారు వాళ్ళ గురువు అయినా ఆ గురువుతో చేరిన తర్వాత ఆ ఏరియాలంతా కూడా ఆధారపడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ప్రభుత్వం ఒడిగట్టింది. ఇది ఒక రకంగా ప్రజల రక్షణ ఉద్యమం. ఏదో బయటలో పనిచేసే కార్మికులకో, లేదో అక్కడ పలవరైజింగ్ యూనిట్ల యజమానులకో, లేదనంటే ఇంకొకరికో కాదు. ఇది అక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్ పెద్ద స్థాయిలో ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ గ్యారంటీగా లైఫ్ ఉంటే ఆ తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. ఒకటి బల్క్గా ఎక్స్పోర్ట్లు ఆపాలి. చాలా పరిమితమైన సంఖ్యలో మన రిజర్వ్స్ పెట్టుకొని మన దేశ అవసరాలు పెట్టుకొని మనకి ఇప్పుడు ద్వారా చాలా ప్రాంతాల్లో ఈరోజు ఆయిల్ ఉన్నాయని చెప్పింది. రాజస్థాన్లో పెద్ద ఎత్తున ఆయిల్ ఉంది. వీటన్నిటిని తీయడానికి బయట చాలా అవసరం. మనం ఇప్పుడు కేజీలు లెక్కన అతి తక్కువ ధరకు అమ్మేసి రేపు బంగారులా కొనుక్కోవాల్సి వస్తుంది. అందులోనూ మనం ఇప్పుడు వస్తున్నాయి దీనికన్నా అప్పుడు రేపు ఎక్కువ స్థాయిలో మనం విదేశీ నిల్వలను ఉపయోగపడాల్సి వస్తుంది. ఆ రకంగా కూడా దేశానికి చాలా నష్టం. ఇవి కాకుండా ఈ ఉద్యమం జరుగుతూ ఉంటే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఈ తిరుపతిలో గంజాయి బ్యాచ్ చేసినట్టు, భూ కబ్జాలు చేసినట్టుగా ఈరోజు బైరటీస్ ఉద్యమంలో పాల్గొంటున్న నాయకులందరి మీద చాలా బెదిరింపులు, చాలా తీవ్ర స్థాయిలో పోలీసులు వీళ్ళందరూ కూడా మేము ప్రజాస్వామ్యం గతంలో అప్రజాస్వామ్యంగా ఉండింది, గతంలో బెదిరించేవాళ్ళు అని చెప్తున్న ఈ నాయకులే ఈరోజు ట్రేడ్ యూనియన్ నాయకుడిని వెంకటేష్ నాయన్ని పోలీసులు పిలిపిస్తారు. గతంలో ఎప్పుడు కేసు ఉందంటాడు, ఏదో ఒకటి వాది విచారణ చేస్తారు, భయపెట్టాలని చూస్తారు. మా నాయకులకు ఫోన్లు చేస్తారు, కూర్చొని మాట్లాడుకుందాం అంటారు. ఏం మాట్లాడుకునేది, ఏం చేసేది? ముందు ఇది దేశభక్తి పూరితమైన ఉద్యమం, దేశానికి ఉపయోగపడేది, అక్కడున్న ప్రజలందరికీ ఉపయోగపడేది. ఈ ఉద్యమానికి సంబంధించి మీరు ఏం చేస్తారని ప్రకటించుకోండి. ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. దీన్ని రక్షించుకుందామా లేదా బల్క్ టెండర్లు అనేవి ఆపేసి ఈ బల్క్గా ఎక్స్పోర్ట్ ఆపేసి పలరైజింగ్ యూనిట్ చాలా పరిమితమైన సంఖ్యలో ఎక్స్పోర్ట్లు పెట్టుకోవడం వల్ల ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు చేయకుండా చేస్తున్న దానికి నిరసనగా రేపు 20వ తేదీ మా వాళ్ళు చెలో ఈ బైరటీస్ ఆఫీసు పెట్టారు. శాంతియుతంగా దాన్ని కూడా అడ్డుకోవడానికి ఇప్పుడు 30 యాక్ట్ పెట్టేసి, ఏమో కోడూరుకు మాత్రం 30 యాక్ట్, అదేందో నాకు అర్థం కాదు. ఈ కోడూరుకు ఒక 30 యాక్టు, లేకపోతే అక్కడున్న మంగంపేటకు ఒక 30 యాక్టు, ఇది విచిత్రంగా ఉంది. ఇది కనీసం ఎవరన్నా చూస్తే ఏమన్నా మొఖాన్ని వస్తారనేసి ఇదిగో సిగ్గు కూడా లేదు. ఈ రాజకీయ దీనికి ఇంత ప్రలోభ పడిపోయి ఇంత ఘోరంగా సాగిలి పడడం అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ప్రశాంతియుతంగా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ దాదాపు సంతకాలు సేకరించారు. వాళ్ళందరికీ అర్జీలు ఇచ్చి ఈ ఉద్యమానికి సంబంధించి వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలందరినీ కార్యోన్ముఖం చేయడానికి చేస్తున్న ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీగా మేమంతా కూడా చేసిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మంగంపేట బైరటీస్ గనుల విషయంలో సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ మీరు చేసే పోరాటానికి మీతో కలిసి పోరాడతామని తెలియజేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడుండే పెద్దలందరికీ కూడా మనవి, మన టీటీడీలో ఉద్యోగాలు ఒక 74 ఉద్యోగాలు ఏఈ పోస్టులు ఇవన్నీ కూడా ఇచ్చేసినారు. దాంట్లో గవర్నమెంట్ జీవో స్థానికులకి ఎల్డీసీ క్యాడర్ కాడి నుంచి మిగతా పోస్టులన్నీ కూడా 70% 95% ఇవ్వాలనేసి ఇచ్చేసినారు. ఆ విషయాన్ని ఈఓ గారిని కలిస్తే అవునా
సరే అంతా విన్నాడు, ఆయన చూస్తామన్నాడు. అయినా కూడా వాళ్ళు స్థానికులు అనే విషయం అంటేనే వాళ్ళు రగిలిపోస్తున్నారు. ఆ విషయాన్ని కూడా పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. 20 తేదీ రావాలన్నా తప్ప సురేష్ పసులేటి సురేష్ గారు మన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ రోజు రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రధాన వనరుల్లో ఈ మంగంపేట బైరేట్స్ అనేది ఒకటి ఉంది. అయితే ముఖ్యంగా మేలు కలిగేటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా ప్రజల మన్ననలు పొందాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గత ఎన్నికల్లో అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా 23 నెలల కాలంగా అన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలతోనే ప్రభుత్వ పాలన కొనసాగిస్తుందన్న దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రం ఏ రకంగా 23 నెలల కాలంలో 3,60,000 కోట్ల పైచిలకు అప్పులు చేసింది. మరి అదేవిధంగా రైతుల పరిస్థితి చూస్తే 23 నెలల కాలంగా ఒక్క రైతుకు కూడా ఉల్లికి కానీ, వేరుశనగకు కానీ, మొక్కజొన్నకు కానీ ఏ రైతుకు కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు రాష్ట్రం ఎప్పుడు కూడా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరింత వెనుకబడతానికి వెళ్ళిపోతుంది. రైతు ఆత్మహత్యలు గతంలో ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయో చూసాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ రైతు ఆత్మహత్యలు అనేటివి పెరిగిపోయాయి. ఈ రకంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితిని విస్మరించి కేవలం కొన్ని ప్రాంతాల వరకే అభివృద్ధికి ఈ ప్రభుత్వం దృష్టి కలిగించాలనేటువంటి అంశానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఈరోజు రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాయలసీమ ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యంగా నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో మేము కనుక అధికారంలోకి వస్తే మిషన్ రాయలసీమ చేపడతాం, ఆ మిషన్ రాయలసీమ ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేస్తామని చెప్పి వాగ్దానం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఇది సొంత ప్రాంతం. రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఆపించాను అని చెప్పారు. ఇంత దౌర్భాగ్యం, అంత దుర్మార్గం. కనీసం దానిపైన చంద్రబాబు నాయుడు గారు వివరణ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా మరోవైపు చూస్తే ఏ రకంగా నీటి కొరత ఉంది, ఏ రకంగా తాగునీరు సాగునీరు కొరత ఉంది మనందరికీ తెలుసు. రాయలసీమ ప్రాంతంలో కేవలం ఈ సున్నప్రాయే కాదు, అత్యంత విలువైనటువంటి ఇనుప ఖనిజాలు కానీ అనేక విలువైనటువంటి ఖనిజాల నిలయం రాయలసీమ ప్రాంతం. మరి అత్యంత కరువు ప్రాంతం ఏదైనా ఉందా అంటే రాయలసీమ ప్రాంతమే. కొన్ని వందల ఏళ్ళగా కరువుతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి రాయలసీమ ప్రాంతం. మరి ఇన్ని విలువైనటువంటి వజ్ర ఖనిజాలు ఉన్నటువంటి సహజ వనరులు, సహజ సంపద కలిగినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఈరోజు కూటమి ప్రభుత్వం నిలువున ఈ యొక్క ఖనిజాలను, వనరులను దోపిడీ చేసుకోవడానికి చూడటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. అది కూడా రాయలసీమ ప్రాంత వాసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇలాంటి దోపిడీ జరగడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉన్నటువంటి ఇలాంటి మిల్లర్లు కానీ, క్రషర్స్ కానీ ఈ యొక్క ఖనిజాన్ని ప్రాసెసింగ్ చేసి పౌడర్గా ఎగుమతి చేయాల్సింది పోయి
నేరుగా అత్యధికంగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో, ఈ ఉన్నటువంటి సమయంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి చందాన చంద్రబాబు నాయుడు గారు ఈ దోపిడీకి తెరలేపారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో అనేక వలసలు జరుగుతుంటే ఈ వలసలను ఆపడానికి తరహా కుటీర పరిశ్రమలు పెంపొందించాలని చెప్పి రెడ్డి గారు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు వచ్చినటువంటి ప్రభుత్వం గత ఏడాది అనేక నివేదికలు కానీ చూసినట్లయితే 40,000 నుంచి 80,000 మంది రాయలసీమ ప్రాంత ప్రజలు గల్ఫ్ బాట పడుతున్నారు. ఈ రకంగా రాయలసీమ ప్రాంతం నుంచి వలసలు వెళుతూ గల్ఫ్ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో వాచ్మెన్లు గాను, అదేవిధంగా ప్లంబర్లు గాను, పెయింటర్లు గాను, కార్మికులు గాను, డ్రైవర్లు గాను పనిచేస్తూ దుర్భరమైనటువంటి జీవితాన్ని ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం ఏడాది 80,000 మంది పైచులుగా వలసలు వెళ్ళిపోతుంటే ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు కల్పించాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రణాళికలు తీసుకురావడం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. దీనిని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే దీనిపైన చేస్తున్నటువంటి ఉద్యమానికి పూర్తిగా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. మేమందరం కూడా ఏదైతే కమ్యూనిస్టు పార్టీ చేపట్టినటువంటి ఈ ఉద్యమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో కార్యాచరణ ఏదైతే తెలిపితే మా మద్దతుని ఖచ్చితంగా తెలియజేసి మేము కూడా పాల్గొంటామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం నిరంకుశ వరకు ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తుంది. మరి ఈ రకంగా ప్రజాపయోగ కార్యక్రమాలను చేసే వాళ్ళ మీద కూడా నిరంకుశంగా పోలీసు కేసులను పెట్టి 30 యాక్ట్లు పెట్టి గతంలో బ్రిటిష్ పాలనలో చూసాం. రాష్ట్రంలో ఏదైతే దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, అత్యంత పురావస్తు సంపదలను, బంగారాలను, వజ్రాలను తమ దేశాలకి దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి మన పాలకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకోవడం దుర్మార్గం. కాబట్టి ఈ ఆలోచనని ఏదైతే ఈ ముడి పదార్థాన్ని నేరుగా ఎగుమతి చేయాలి అనేటువంటి పునరాలోచించి దీన్ని నిలిపివేసి పూర్తిగా దీన్ని పొడి రూపంలోనే ఎగుమతి చేసేయాలని, అదేవిధంగా వెంటనే ఏదైతే ఉన్నటువంటి దాదాపు 60 లక్షల టన్నులు అని చెప్పి ఇప్పుడే పెద్దలు తెలపడం జరిగింది. ఏదైతే దేశానికి ఉపయోగపడేటువంటి రీతిలో, స్థానికంగా ఉపయోగపడేటువంటి రీతిలో ప్రణాళికలు ఉండాలి, కానీ ఉన్నది మొత్తం కూడా పరుల పాలు చేయాలనేటువంటి ఆలోచనల్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సంతోషం అనుకోండి, ఆయన కనిపెట్టలేదు. దుఃఖమైనది ఏంటంటే, చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు అక్కడ ఐరన్ ఓరు అన్న చెప్పినట్టు కర్ణాటక నుంచి ఏదైతే సరిస్తున్నారు. ఇప్పుడు మంగంపేటలో ఉండే ఖనిజ సంపదనంతా రాళ్ళుగానే అమ్మేస్తున్నారు. దాదాపు 40 ఎక్కడో తెలంగాణలో ముఖ్యమంత్రికి సంవత్సరానికి 4 నెలలు అక్కడే ఉంటున్నాడు, ఉప ముఖ్యమంత్రి 6 నెలలు అక్కడే ఉన్నాడు. అంటే పరదేశీలో పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, ఓటుగా కూడా అక్కడ ఉండే వాళ్ళు తీసుకొచ్చి మన ముఖ్యమంత్రులు చేస్తే మన ఆస్తులు ఎందుకు అమ్మరు? రంగంలోనో లేకపోతే ఆయన నారవారిపల్లిలోనో లేకపోతే పవన్ కళ్యాణ్, ఆయన అన్ని ఊళ్ళలో పుట్టినాడు పవన్ కళ్యాణ్. అదొక పెద్ద తమాషా. గుంటూరులో పుట్టినాడు, బద్వేలు పుట్టినాడు, తిరుపతికి వచ్చి తిరుపతిలో చదివినా అంటాడు. ఇటువంటి నాయకులను, నిలకడలు లేని నాయకులను స్థానికంగా, అంటే ఎవరికైనా ఇప్పుడు తిరుపతి అంటే అన్నకు విపరీతమైన ప్రేమ, కడప అంటే నాకు ప్రేమ, అట్లా సొంత ఊర్లో పోయిన ప్రేమ లేని నాయకులను ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత ఇద్దరినే ఇంకా ఘోరంగా అమ్మేస్తారు. కాబట్టి దీనికి ప్రతిఘటన అవసరం. ప్రతిఘటన స్టార్ట్ అయిందే జనరల్గా మామూలుగా కాంగ్రెస్ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీలు వస్తూ ఉంటాయి. కానీ ముందుటాల నుంచి అది ఉన్న వాస్తవం చెప్పాలా, సిపిఐ పార్టీలు, సిపిఎం పార్టీలు ప్రభుత్వ అంతా ఇంతో తగ్గి ఉండొచ్చు. కానీ ఒకనొక టైంలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆ స్థాయికి వెళ్ళారు మన రాష్ట్రానికి కూడా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, లేకపోతే డబ్బు ప్రభావం వల్ల, లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కిపడి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ ప్రజల విశ్వాసాలు చూరగొంటూ ప్రజా సమస్యల పోరాటంలో
సిపిఐ కానీ సిపిఎం కానీ ముందు ఉంటున్నాయి, దాని వెనకే నడుస్తున్నారు. కాకపోతే చెన్నైలో కూడా సిపిఎం వాళ్ళు 2 సీట్లు కూడా మేము అధికారంలోకి వస్తాం, నేను బాధపడదు. అధికారం వాళ్ళకు తుచ్చం, ప్రజా పోరాటం వాళ్ళకు ముఖ్యం అనేదే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే మన ముఖ్యమంత్రిని పరామర్శించాలంటే మోడీ గారు తెలంగాణలో వస్తుంది. మనకేం అర్థం కాదు, మన ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి ఏ ఆపరేషన్ చేసింది ఎందుకు చేసింది తెలియదు, పరామర్శిస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అనే వ్యక్తి వాళ్ళ కృష్ణాల్లో అంటే వాళ్ళ పెళ్లి చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆడైనా ఒక ఇల్లు కట్టుకుని ఆడ ఉండొచ్చు కదా, లేకపోతే మన ఏడు ఉండొచ్చు కదా. ఇంకేమన్నా మాట్లాడితే సంక్రాంతికి ఇంటికి వచ్చే ఆడపడుచులు వచ్చే దేశం మా భార్య స్టార్ట్ చేసింది భువనేశ్వరమ్మ, ఆమె రాకుండా అంతకుముందు సంక్రాంతికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏంది విచిత్రము అంటే అతను వస్తువు సేల్ అయిపోతుంది, ఏం మాట్లాడినా నమ్మే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఒక సింహం వేటాడేప్పుడు వేటాడుతుంది, తింటుంది స్వభావ సిద్ధంగా, ఏం అవసరం కత్తులు కట్టాలి అవసరం లే, మాయ మాటలు కూడా అవసరం లే, ఎందుకంటే శక్తి సామర్థ్యం ఉండేటి దానికి. ఇప్పుడు మన సింహానికి వృద్ధ సింహానికి రానైనా అంటే మనం కూడా అంత అబద్ధాలు ఈజీగా లొంగిపోతాం. నేను అది చేస్తాను, ఇది బ్రదర్ 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 అంటేనే ఒక సోదర ఎప్పుడైతే సింహం వేటాడలేదో కత్తులు పెట్టుకుంటారు, కపాలు పొడుస్తారు, రక్తం తాగేస్తారు, మెత్త కండలేక కోసం. కాబట్టి అటువంటి రాజకీయ చదరంగంలో మనము ఎప్పుడు కూడా చాలా హుషారుగా ఉండి నిజంగా అంటే అమలుపరచలేని వాగ్దానాలకు మనం బలైపోవడము నమ్మడం వల్లే ఈరోజు వచ్చి మంగంపేట ఆస్తులు కానీ లేకపోతే ఇంకొక ఆస్తులు కానీ అమ్మడము. ప్రజలు ఏమనుకుంటే ఏమైంది, 5 ఏళ్లలో మనం పూర్తి మనం చేసుకోవాలి అన్నట్టు చెప్పడం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళంతా కూటమి అంటే అందరికి ఒకటే బ్లడ్డే, ఒకటే జెనెటిక్సే, వాళ్ళు అమ్మాలా ప్రజలు ఏమన్నా అనుకునే పర్వాలా అనే విధంగా వెళ్తున్నారు. కాబట్టి అయ్యో మనం ఏమీ లేవు వాళ్ళకి ఎక్కడ చెప్పి వాళ్ళ ఆస్తులు అంతా తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఆస్తులు ఉన్నాయి. కానీ ఈ మాదిరి వారానికి 2 రోజులు పోయి 4 రోజులు ఆడ ఉండాలి, ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మనవాడు అక్కడే చదువుతాడు, కొడుకు అక్కడే చదువుతాడు, బాలకృష్ణ హిందూపూర్లో ఎమ్మెల్యే అవుతాడు, విజయవాడకు బాడు, ఆయన ఆంధ్రాడు. వాళ్ళ మొత్తం బలగము పురంధరేశ్వరి ఆమె లీడర్, బీజేపీ లీడర్ ఆంధ్రప్రదేశ్కి, ఆమె ఆడే ఉండదు. ఎవరైనా సరే పరదేశీ అంటే పరరాష్ట్రము అనుకున్నాం, పరరాష్ట్రం వాళ్ళందరినీ మనం గౌరవించే పదవులు ఇస్తే మన సంపదను గ్యారెంటీగా వాళ్ళు దోచుకునే, ఎందుకంటే వాళ్ళ ప్రేమ లేదు మన రాష్ట్ర పైన. ప్రేమ లేనప్పుడు ఇలా దండుకోవడము లేకపోతే దండ నిల్చోవడము పీడించడము. అసలు నేను 1940లో ఒక కేసు దిగిపోయినా 1932లో అంటే వాడు పుట్టినప్పుడు అటువంటి విధంగా అంటే రాజ్యహింస ప్రచ్చరిల్లిపోతుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. భయపడి అసలు పోలీస్ స్టేషన్లో కేసు తీసుకునేది కేవలం ఏంటంటే కోటేమ నాయకులు వస్తే పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోవాలా, ఇంకేమన్నా ఇంట్లో రేపులు జరగాలి, ఎవరు వైసీపీ పోతే కేసు తీసుకోరు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అంటే ఒక రక్షణ కల్పిస్తారు, వాళ్ళ కారులో పోతే ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళు దింపుతారు, మన స్థలంలో గమనిస్తారు. ఇప్పుడు లేదు, రైల్వే కోర్టులో మళ్ళీ అంటాడు, రైల్వే కోర్టు కారులోనే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీని రేపు చేస్తే కూడా అడిగేవాళ్ళు లేడు. మధ్య అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే వెహికల్స్లో ఎక్కాలంటే కూడా రక్షణ లేదు, మానవ ప్రాణానికి రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు, దేనికి రక్షణ లేదు. మనిషి ఇంటికి పోతే బయటకు వస్తాడా, ప్రతిపక్ష నాయకుడు విపక్ష నాయకులు అనేది కూడా లేదు. ఇటువంటి ఈ దానికి ఊరికే తూతు మంత్రంగా పోరాటం చేస్తే ఇది అయ్యే పని కాదు. వీళ్ళ పేచమంచాలంటే ముక్కటంతో విపక్షాలు కానీ ప్రతిపక్షాలు ఏకం కావాలా. ఒకటి ఆస్తులు అమ్మడమే కాదు, అన్ని విధాలా నష్టపోతున్నాం మనం. మనకు రావాల్సిన మన యొక్క అన్ని నష్టపోతున్నాం. రాబోయే రోజుల్లో ఒక గొప్పగా పోరాడే తప్ప అంటే మా పార్టీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఏదైనా ఇప్పుడు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పోయేదే మధ్య వాళ్ళ నిన్న కూడా జర్నలిస్ట్ కాలనీలో ఫస్ట్ మాకన్నా ముందు కూడా చేసిన తర్వాత కూడా అంటే ఒక ప్రజా సమస్యను పోరాడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా భువన్ కరుణాకర్ గారు, అభినయ్ గారు తప్పనిసరిగా ఈ పోరాటంలో పాల్గొనాలని మమ్మల్ని అందరినీ శ్రేణులందరినీ ఉత్తేజపరుస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీ పోరాటంలో 20వ తేదీ అంటున్నారు, తప్పనిసరి మా పార్టీ తరఫున మేము హాజరై మా పోరాటం కూడా మీకు సంఘీభావం తెలపడమే కాకుండా పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొందని కూడా మేము సర్వసిద్ధంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మంత్రి గారిని మాట్లాడుతున్నారు. నేను లాస్ట్ టైం జోన్ ఉండదు మైకే లేకపోతే మేలు కదా, మైక్ వద్దులే. నేను అదే మాదిరి రకరకాల కెమికల్స్లోను లేదా మెడిసిన్స్లోను ఇట్లా వేరియస్ సెక్టార్లో దీన్ని వినియోగిస్తున్నారు. చాలా అరుదైనటువంటిది ఇది. చాలా దేశాల్లో కూడా, ఈవెన్ వియత్నాంలో ఇంకొన్ని దేశాల్లో కూడా దీనికి ఉన్నటువంటి చాలా తక్కువగా ఉన్న వాళ్ళు దాన్ని పెట్టుకున్నటువంటి సిస్టమ్ ఏంటంటే వాళ్ళ అవసరాలకు అయిపోయి ఆ తర్వాత మిగిలితే ఇతరులకి, ఇది సిస్టమ్. మన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి రోజుల్లో ఒక జీవోని ఇష్యూ చేశాడు. ఏమని ఇష్యూ చేశారంటే 40% ఇందులో ఈ మైన్స్లో ఉన్నటువంటి వాటిల్లో మనం వెలికితీసి బయటికి అమ్మేటప్పుడు 60 దేశీయ అవసరాల కోసం, అంటే మన హోమ్ నీడ్స్ లేదా డొమెస్టిక్ నీడ్స్ దేశీయ అవసరాల కోసం ఇక్కడ 40% విదేశీ అవసరాలకి లేదా వ్యాపారానికి ఎగుమతుల కోసం అని చెప్పినటువంటి జీవో ఒకటి ఉంది ఆల్రెడీ. దీని మీద చాలా పెద్ద ఘర్షణ పడి తెచ్చుకున్నటువంటి జీవో. దానికి పూర్వం 70-30 ఉండేది. 70-30 ఉన్నప్పుడు సరిపోవడం లేదు, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇక్కడ మిగులు ఎక్కువైపోతుంది, ఎగుమతులకు ఆటంకం అవుతుంది అని చెప్పి దాన్ని 10% ఇంక్రీజ్ చేసి 40% చేశారు. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇప్పుడు ఆ 60-40 రివర్స్ అయింది. 60-40 కూడా కాదు, ఒక దశలో అయితే అది 80-20గా కూడా అయిపోయినటువంటి పరిస్థితి. స్థానిక అవసరాల కోసం ఇప్పుడు లేనే లేదు. రాబోయే రోజుల్లో అసలు మంగంపేట వెరైటీస్ కనిపిస్తుందా అన్నటువంటి పరిస్థితి. ఆ జీవో ప్రకారం నడిస్తే ఇంకొక 20 ఏళ్ళు నడుస్తుంది పరిశ్రమ. లేదు ఆ తర్వాత రకరకాల ఈ మెకానిజంలో లేదా మెషినరీ దీంట్లో మార్పులు వస్తే ఇంకా కూడా అది నడిచేదానికి అవకాశం ఉంది. అంటే ఏపీఎండిసి బతికి బట్టగట్టాలంటే ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం అయితే 2 ఏళ్లలో మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. ఈ 2 ఏళ్లలో ఖాళీ అయిపోతే ఉద్యోగస్తులు ఎక్కడికి పోవాలి? అదే మాదిరి నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి? అదే మాదిరి మిల్లర్లు 170 మిల్లులు ఉన్నాయి ఇక్కడ. ఆ పొడిని అమ్మకానికి పెట్టేది ఇదే పని వాళ్ళది. ఆ 170 మిల్లుల్లో చేసే పని అదే. దీన్ని నమ్ముకొని వేల మంది ఆ మిల్లుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? లేదనంటే మంగంపేట బైరటీస్ కోసం భూములు ఇచ్చేసినటువంటి నిర్వాసితులంతా కూడా ఇప్పటికీ పర్మనెంట్ కాల వాళ్ళకి ఉద్యోగాలు, ఇప్పటికీ నష్టపరిహారం సక్రమంగా వాళ్ళకి ఊరికి ఇవ్వాల. ఈ రోజుకి ఆ పరిశ్రమ ఉంది, ఈ రోజు కాతే రేపు పర్మనెంట్ అవుతాము లేదా నష్టపరిహారం వస్తుంది, ఈ ప్రభుత్వం కాతే ఇంకో ప్రభుత్వం పట్టించుకుంటుంది అన్నటువంటి నమ్మకంతో వాళ్ళంతా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా పోయి చూడండి, ఆ మంగంపేట దగ్గర కొన్ని వందల సంఖ్యలో లారీలు ఉంటాయి. వందలు కాదు, ఇప్పుడు వేల సంఖ్యలో. నేను మొన్న మైనింగ్కి లోపలికి వెళ్ళొచ్చా, ఎంత దూరం దువ్వేసి ఉన్నారనంటే అసలు ఒక పైనుంచి లోపలికి పోతామంటే పోతాను కిలోమీటర్ల కొద్దీ లోపలికి. అంటే మెషినరీ ఉన్నటువంటి నీళ్లను బయటకు పంపించడం కోసం నిరంతరాయంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు పంపిస్తూ ఉన్నారు బయటకు కొట్టేసేదానికి. అంత లోతుల్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు దాంట్లో 3 రకాల సిస్టమ్లు, ఏ గ్రేడు, బి గ్రేడు, C+ గ్రేడు, D+ మళ్ళీ +W అని, అంటే వేస్ట్ CD ఇవన్నీ కూడా వేస్టేజ్ కింద చూస్తారు. అంటే వాటికి కూడా చాలా రేటు ఉంది. ఇప్పుడు విదేశాలకు ఎగుమతి అయ్యేటివన్నీ కూడా ఈ చివరి గ్రేడ్లో వాటిని ఎగుమతులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కొట్టే క్రమంలోనే ఎత్తెత్తేస్తున్నారు. ఏ గ్రేడ్ లేదు, బి గ్రేడ్ లేదు, అన్ని కలిపి పైకి పంపించేస్తున్నారు. పంపిస్తే వాడు ఇష్టం వచ్చినట్టు దొరికినట్టు ఎత్తుకొని విదేశాలకు తరలింపు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమవుతుంది మంగంపేట భవిష్యత్తు అన్నటువంటి ఆందోళన చాలా పెద్ద ఎత్తున ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ రోజు దాకా అధికార పార్టీ నాయకులు ఏ రకమైనటువంటి ప్రకటన చేయరు. ఈ రోజే ముఖ్యమంత్రి రాయలసీమ, మన రాయలసీమ అని చెప్పి అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్, 5 లక్షల కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నాం, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి, వేలాది పరిశ్రమలు వచ్చేస్తాం. ఉన్న పరిశ్రమని మొత్తం అమ్మకానికి పెట్టేసి దాని అంతా కూడా అసలు లేనికుండా చేస్తున్నటువంటి పరిస్థితి పక్కకు పోయేసి మన కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి గొప్ప పరిశ్రమ, ఒక అరుదైనటువంటి పరిశ్రమ, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిశ్రమనేమో నువ్వు అదృశ్యమయ్యేటట్టుగా చేసేస్తుండవు. ఈ బల్క్ టెండర్ సిస్టమ్ అంతా తెచ్చేసి చాలా అన్యాయమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి 60 లక్షల టన్నుల నిల్వలను తరలించడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే జరిగితే 2 ఏళ్లలో అక్కడ బైరటీస్ అనేదే కనపడదు అన్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది.
ఇదేమో ఒకవైపునేమో రాయలసీమకి నేనే ప్రాణము, రాయలసీమని రక్షించేది నేనే, రాయలసీమ భవిష్యత్తుని తీర్చిదిద్దేది నేనే అని చెప్పి ఒకవైపున మాట్లాడుతూ మరోవైపున ఈ రకంగా ఉండడం చాలా అన్యాయం. అది ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఏ పార్టీ మాట్లాడడంలా, అధికారంలో ఉండేవాళ్ళు మాట్లాడడంలా, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడడంలా, జనసేన ఎమ్మెల్యే అక్కడ ఏమీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా అడిగాం, మేమేం మాట్లాడితే ఏం చేస్తారన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయిలో నిర్బంధం ఉందో చూడండి. ఆఖరికి దీని మీద కరపత్రాలు పంచే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తూ ఉన్నారు. మీరు తిరిగేదానికి లేదని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ప్రతి చోట వీళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారని చెప్పి పోలీసులు వెనకంబడి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నాయకత్వం వహిస్తూ ఉండే నాయకుల్ని ఇక్కడ డిఎస్పీ రేణుగుంట డిఎస్పీ పిలిపించి, అక్కడ ఎస్ఐలు లేడా, సిఐలు లేరా, ఏదన్నా వివరణ తీసుకోవాలంటే రేణుగుంట డిఎస్పీ పిలిపించి మరీ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఎప్పుడో 2-3 ఏళ్ల కింద చనిపోయినటువంటి వాళ్ళు, అది వీళ్ళకి సంబంధం లేనటువంటి ఎవరో బంధువులు చచ్చిపోతే ఆమె ఎందుకు చచ్చిపోయింది, ఏ కారణంతో చచ్చిపోయింది, నువ్వు ఇంత పెద్ద లీడరు కదా, ఆమె సమస్యని నువ్వు ఎందుకు పట్టించుకోలేదు, ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ అడుగుతాడు. ఏదో ఈయనే చంపేసినట్టుగా. అంత దుర్మార్గం. అంటే ఏమి లేదు అంటే సారాంశం ఏంటంటే, నువ్వు ఏపీఎండిసి కల్లా పోకపోతే మేము నిన్ను పిలిపించేది ఈ అర్థం లేనటువంటి ప్రశ్నలు అడిగేది ఉండదు, కాబట్టి నువ్వు అట్ట పోతాండవు అనేది డైరెక్ట్గానే వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏపీఎండిసి గురించి ఆలోచించకపోతే మేము నీ గురించి ఆలోచించాం, లేదనంటే నిన్ను ఇట్లా వేధిస్తూనే ఉంటాం, రోజు డ్యూటీ వదిలేసి నువ్వు రా మాట్లాడిపో అని. సిపిఓకి ఏం పని అండి? ప్రాజెక్ట్ ఆఫీసర్కి. అతను కూడా ఇక్కడ 30 యాక్ట్ పెట్టినారు. యాక్ట్ 30 దేనికి పెడతారు? యాక్ట్ 30 ఆడేమన్నా ఎవడన్నా కొట్టుకున్నాడా, తిట్టుకున్నాడా, లేదంటే ఏమన్నా చిన్న ఘర్షణ ఏమన్నా జరిగిందా? ఎందుకు యాక్ట్ 30 పెట్టేది? కడపలో అయితే 7 రోడ్ల కూడల్లో పెద్ద రచ్చ జరిగింది, ఆ రచ్చ కోసం అని చెప్పి ఆడేదో 30 యాక్ట్ పెట్టినా అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మా రైల్వే కోడూరులో ఏమి జరిగిందని 30 యాక్ట్ పెట్టినావు? లేదా అరవసరేదరం మీద వచ్చినటువంటి ఆరోపణలు లేకపోతే సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు 30 యాక్ట్ పెద్ద సమస్య ఉందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అట్లాంటిది కూడా లేదే. కనీసం అడిగే మనిషి కూడా లేడు ఆడెవడు, కనీసం ఏమన్నా ప్రత్యేకంగా సమస్యను కూడా అడిగే పరిస్థితి కూడా లేదు. అట్లాంటిది శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి జనము, ప్రజలు వాళ్ళందరూ కూడా దాన్ని సీరియస్గా ఫీల్ అయ్యి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అక్కడ ఉన్నటువంటి అందరూ వీళ్ళు వాళ్ళని తేడా లేదు, ఆ పరిశ్రమని కాపాడుకుందామని చెప్పి ఎవరు వద్దంటారో చెప్పండి, ఏ ఒక్కరన్నా చెప్పనండి. ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, సాధారణ జనం వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇంతమంది కోరుకుంటా ఉంటే ఏ ఒక్కడి కోసమో మొత్తం ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించి ఆ పక్కన మీరు అడుగుపెట్టేదానికి లేదు, ఆ పరిశ్రమ కల్లా వచ్చేదానికి లేదు, ఇట్లా ఈ రకమైనటువంటిదంతా కూడా ప్రచారం చేస్తున్నారు. మేము స్పష్టంగా నిన్న కూడా చెప్పే వచ్చాం, ఇది పరిశ్రమ పరిరక్షణ కోసం చేస్తున్నట్టు ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇప్పటికీ మంగంపేట వరకే పరిమితమైనటువంటి ఉద్యమం ఇది రాయలసీమ వ్యాప్తమవుతుంది, రాష్ట్ర వ్యాప్తమవుతుంది. అవసరమైతే వెరైటీస్ని దేశీయంగా కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేయడానికి ఏమాత్రం వెనకాడే ప్రశ్నే లేదని చెప్పి నిన్న చెప్పే వచ్చాము అక్కడ. కాబట్టి వాళ్ళుగా అనుకోవాలా, ఈ అధికారులకి, పోలీసులకి, లేదా ఈ యంత్రాంగానికి, వీళ్ళకందరికి కూడా ఇదేదో మంగంపేటలో సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య చేయాలి, చాలా పెద్ద ఉద్యమంగా మార్చాలని కోరుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ కోరిక తీర్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఈ రకమైనటువంటి పద్ధతులు మాత్రం వద్దు అని చెప్పి మేము చెప్పాం. ఏఎస్పీకి పోయి చెప్పే వచ్చాం, ఎస్పీ గారికి దృష్టికి తీసుకోపోయినాం, ఎందుకు మీరు వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి, ఈ నిర్బంధం సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పాం. ఆఖరికి పోలీసులే రాజీ ప్రయత్నాలు లేదా రాయబారాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది ఏ రకంగానూ పోలీసులు ఉండేది ఎందుకోసం అంటే, అన్యాయం జరిగిన చోట ప్రశ్నించడానికి ఎవడన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే వాడికి రక్షణగా ఉండడం కోసం. ప్రభుత్వ రంగ పరిశ్రమ అది ప్రజలందరికీ పాలిచ్చే కామధేనువు లాంటిది, లేదా ఫలాలు ఇచ్చే చెట్టు లాంటిది. అట్లాంటి దాన్ని ధ్వంసం చేస్తా, దాన్ని పెకలించేస్తూ ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నాం, పెకలించబాకండి, దాన్ని కాపాడుకుందామని అనేవాళ్ళని పెకలించే వాళ్ళకి రక్షణగా పోయి పోలీసులు నిలబడుకొని ఎవడైతే పెకలించవద్దు అని చెప్పి మాట్లాడుతాడో వాడి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ఈరోజు మీరందరూ కూడా ఈ వైఖరిని ఖండించడం కోసం వచ్చినందుకు మీకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీఎండిసికి మే 20వ తారీఖున చలో ఏపీఎండిసి అని పిలిపించాం. అదే మాదిరి మంగంపేట వెరైటీస్ పరిరక్షణ కోసం కలిసి రండి అని చెప్పి ప్రజలందరినీ పెద్ద ఎత్తున ఆహ్వానించాము. కాబట్టి ఈ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. సెలవు, నమస్కారం. అద్భుతమైన ఆవిష్కరణ ఏంటంటే, ప్రపంచంలో
ఎక్కడ లేని పులరిన మంగంపేటలో ఉంది. రష్యాలో కూడా అక్కడక్కడ ఉందని అంచనా కానీ ఇంతవరకు నిర్ధారణ కాలే. మన వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు దానిపైన ఇప్పుడు కూడా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూగర్భ శాస్త్రజ్ఞులతో కూడా రీసెర్చ్ చేశారు. ప్రత్యేక ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీధర్మూర్తి అనే ఒక ప్రొఫెసర్ ఈ పులరేణి పైన పెద్ద పరిశోధన చేసి ఆయన చాలా కూడా ఆ విషయాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పులరేణి అనే ఇప్పుడు వెరైటీ అన్నా ఎక్కడ దొరుకుతుంది. ఈ పులరేణి అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అంటే పులరేణి అంటే ఏంటంటే ఏదైతే ఇప్పుడు మంగంపేట వెరైటీస్లో వేస్ట్ అంటున్నారో వేస్ట్లోనే ఉంది అది. దాని విశిష్టత ఏంటంటే దూది కన్నా తేలిగ్గా ఉంటుంది, ఉక్కు కన్నా 250 రెట్లు బలంగా ఉంటుంది, దాని విలువ బంగారం కన్నా 150 రెట్లు ఎక్కువ. ఏమంత విలువ, దానివల్ల ప్రయోజనం ఏంది? ఆ పులరేణి అనే దాన్ని కానీ తయారు చేసేస్తే ఉరుములు వచ్చినప్పుడు ఉరుములు ఎరికి వెళ్ళిపోతాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే స్పేసు, విమానాలు వీటన్నిటి కూడా పనికొస్తాయి. నానో టెక్నాలజీ పనికొస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఈ బుల్లెట్ ప్రూఫ్స్ పనికొస్తుంది. అది కానీ సక్రమంతంగా కానీ అభివృద్ధి ఏంటంటే సూర్యమండలం పోయి తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే అంత హీట్ను తట్టుకుంటుంది. 1000 కేజీల ఈ వేస్ట్ ఉండే వేస్ట్ను ప్రాసెస్ చేస్తే 1 కిలో పులరేణి వస్తుంది. 1 కిలో పులరేణి ఇప్పుడు మార్కెట్ ప్రకారం 1,42,43 లక్షలు అవుతుంది 1 కేజీ. ఆ పులరేణి అనేది కూడా ఎదురంటే నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు జరిగే ఈ దోపిడీ రాబోయే రోజుల్లో ఆ పులరేణిని లూటి చేసే కోసం ఉంటుంది. ఇది ఎక్కడ దొరకంది. పైగా ఎదురంటే అందరూ కూడా ఎదురంటే ఇది అమెరికాలో 1050 ల్యాబొరేటరీస్ దీన్ని పరీక్ష చేశారంట. వాళ్ళ అమెరికా ల్యాబొరేటరీలు తేలింది ఏంటంటే ఇదేదో స్పేస్కు, రాకెట్లకు, ఈ టెక్నాలజీకి కాకుండా క్యాన్సర్కు పనికొస్తుంది, ఎయిడ్స్కు పనికొస్తుంది, ఈ కృత్రిమ చర్మమే తయారు చేస్తుంట. ఇట్లా అమెరికాలో కూడా ఏంటంటే వాళ్ళు కూడా 1050 ల్యాబొరేటరీస్లో పరీక్ష చేసి పులరేణి అనేది అద్భుతమైంది. అటువంటి పులరేణి మన మంగంపేటలో ఉంది. మనకు ఇందాక మనలో చాలా చెప్పారు, అరుదైన ఖనిజాలను ఏ దేశం కాపాడుకుంటుందో ఆ దేశం నెంబర్ 1 అవుతుంది. ఈరోజు చైనా నెంబర్ 1 కావడానికి కారణం అనేకం ఉన్నా కూడా అక్కడ 2,70,000 అరుదైన ఖనిజాలు అక్కడ ఉన్నాయి టన్నుల. అది అమెరికాలో 59,000 టన్నులే. మన భారతదేశానికి వస్తే 2,900 టన్నులు. ఈరోజు చైనా అంత ఫాస్ట్గా కదలడానికి కారణం ఏంటంటే ఆ అరుదైన ఖనిజాలు లేకపోతే అమెరికాలే, ప్రపంచంలో లేదు. ఏ దేశంలోనో వాళ్ళ దేశం మేడ్ ఇన్ లేకపోయినా ప్రతి చోట కూడా మేడ్ ఇన్ చైనా ఉంటుంది. చైనాలో ఈరోజు చాలామంది అంటే ఇనుమంతా అక్కడ పంపించేస్తారు, ఓబులాపురం అంతా చైనాకి వెళ్ళిపోయింది అది చాలామంది చెప్పుకుంటారు. చైనాలో ఇనుము లేక కాదు, మన దేశంలో కదా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి నాణ్యతమైనటువంటి ఖనిజం గ్రీన్ సాయిల్ ఇనుము, ఐరన్. అది ఎక్కడంటే కర్ణాటకలో తోరణగల్ మాత్రమే ఉంది. ఒక తోరణగల్లమైన గ్రీన్ సాయిల్ ఐరన్. కానీ ఆ చైనాలో కూడా ఉంది. అయినా ఎందుకు వాళ్ళు చేసుకుంటారంటే చైనాడు ఎప్పుడు కానీ ఈ అరుదైన ఖనిజాలంతా దిగుమతి చేస్తాడు, ఆయన ఎగుమతి చేయడు. చైనాలో బోల్డ్ అంత ఐరన్ ఉంది కానీ వాడు మనకీడు. ఇక్కడి నుంచి ఈ మంచినీళ్ళు కిలో అమ్మేస్తారు దొంగలు, వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే అరుదైన ఖనిజాలు ఏ దేశం ఉంటే ఆ దేశం ముందుకెళ్తుంది. ఇక్కడ అరుదైన ఖనిజాలను ఇట్లా పట్టబగల దోపిడి దొంగ మరి అమ్మేస్తూ ఉంటే ఇది మొత్తం ఒక మంగంపేట కాదు నష్టం, దేశానికి నష్టము. వీళ్ళు తరలించేది దేశ సంపద. ఈ విషయాలు కూడా మన ఏంటంటే మన కింద వాళ్ళు కూడా చెప్పాలి. ఏదో మంగంపేటలో ఒకటే జరిగిపోతూ ఉంది, ఆయనకి వ్యతిరేకం ఈయన వ్యతిరేకం కాదు. ఇది జాతికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. జాతి సంపదలు దోషేస్తూ ఉన్నారు. దేశం కోసం సంపదను కాపాడుకోవాలి అనే యాంగిల్ నుంచి మనం పోరాటం తప్పరిస్తే ఇది ఎవరి కోసమో కాదు, ఇది జాతి కోసం, ప్రజల కోసం అనే విషయాన్ని మనం ప్రజలు కూడా చెప్తే మంచిది. ఈ అవకాశం ధన్యవాదాలు.